నమస్కారం. గోపాల్ గృహవాస్తు వీక్షకులకు నమస్కారం. మనందరం కూడా ఇప్పుడు వేసవికాలంలోకి ప్రవేశించేస్తున్నాం. ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే నేను ఈ గోపాల్ సాముద్రికంలో భాగంగా పరిహారాలు చెప్తూ నవగ్రహాలకి అనేకమైనటువంటి ఈ ధాన్యాల్ని, ఆహారాన్ని, జీవులకు ఆహారాన్ని ఇవ్వటం వలన ఆత్మ తృప్తి కలిగి అవి మనకు ఆశీర్వచనం ఇస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ పరిహారాలు పుట్టుకొచ్చినాయి. అయితే ప్రస్తుత కాలంలో ఈ పక్షులు, జంతువులు, వీధుల్లో తిరిగేటువంటి పక్షులు, జంతువులు, నేను ఆ పరిహారాల్లో చెప్పినప్పుడు మనకి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు లేనప్పుడు ఆవుకు పెట్టడం కానీ, లేకపోతే పక్షులకి వేయటం కానీ, లేకపోతే నీటిలో జలచరాలకి విడిచిపెట్టడం కానీ అనేటువంటి పరిహారాలను చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఎండలో ఈ పక్షులు, కొన్ని చిన్న చిన్న జీవులు, జంతువులు నీరు లేక, పక్షులకు ఆహారం లేక అలమటించిపోతూ ఈ ఎండకు మాడి పడి చనిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. చేత మనం పరిహారాలు చేసుకున్నప్పుడే కాకుండా మన దైనందిన జీవితంలో మీరు కింద పోర్షన్లో ఉండేటువంటి వారైతే బయట తిరిగేటువంటి ఆవులు, కుక్కలకు, పిల్లులకు కొన్ని ఒక బకెట్ తోటో లేకపోతే చిన్న పాత్రతోటో నీళ్లు బయట పెట్టి ఉంచండి. అలాగే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న, మనం వేరే సొంత ఇళ్లలో ఉన్న, అద్దె ఇళ్లలో ఉన్న, బయట వరండాలోను కిటికీల దగ్గర చిన్న చిన్న ఈ పాత్రల్లో కానీ, లేకపోతే బౌల్స్లో కానీ, మీ ప్లాస్టిక్ బాటిల్స్ వదిలేసిన వాటిని ఉంటాయి, వాటికి తాడు కట్టి దాంట్లో ఒక చోట చిన్న రంధ్రం చేసి నీళ్లు పెట్టి బయట పక్షులు, పావురాలు, చిలకలు, గోరింకలు, పిచ్చుకలు, ప్రధానంగా పిచ్చుకలు, ఇవి ఆ నీటి కోసం అల్లలాడిపోతూ ఉంటాయి. వాటికి ఆహారం కొరత కూడా ఉంటుంది. ఇప్పుడు అంచేత కొన్ని గింజలు, నూకలు, లేదా మనం ఉపయోగించుకునేటువంటి ఆహార పదార్థాల్లో, పప్పు దినుసుల్లో చిన్న చిన్నవి ఈ ప్లేట్లలో వేసి లేదా చిన్న గిన్నెలో వేసి వీటిని ఇలాగ మనం బయట వరండాల్లో బహిరంగ ప్రదేశంలో పెడితే, అలాగే పాత్రలో నీటిని పోసి చిన్న పాత్రలో అక్కడ పెట్టినప్పుడు వీటిని పక్షులు వచ్చి వాటిని స్వీకరిస్తాయి. అదే కింద బయట ప్రదేశంలో పెట్టినప్పుడు ఈ ఆవులు, తర్వాత బయట తిరిగేటువంటి కుక్కలు, పిల్లులు, ఇటువంటి వాటిని కూడా స్వీకరిస్తాయి. ఉడతలు, కొన్ని చోట్ల చెట్లు ఉండే చోట ఉడతలు, చిన్న చిన్న జంతువులు ఉంటాయి. వీటికి మనం హితము చేయటం వలన వాటి ఆత్మ తృప్తిపడి ఆ ఆశీర్వచనం మనకి చెందుతుంది. అది ఏ గ్రహం నుంచి అయినా సరే మనకి నివారణకి ఉపయోగపడుతుంది. అంచేత ఈ గోపాల సాముద్రికం వీక్షకులందరూ కూడా తమ తమ ఇళ్ల దగ్గర ఈ పక్షులకి, చిన్న చిన్న జంతువులకి తగినంత నీటిని, స్వల్పమైన ఆహారాన్ని అందించి ఆ పక్షుల, ఆ జీవుల యొక్క ఆత్మతృప్తి మీకు, ఆ సంతృప్తి మీకు ఆశీర్వచనంగా పొందాలని ఈ విధంగా కోరుకుంటూ, మనకి దాహం వేసిన, ఆకలిసిన మనం ఇంట్లోకి వచ్చి స్వేచ్ఛగా తీసుకుంటాం, లేదా మన వాళ్ళని అడిగితే వాటిని పొందుతూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం కొనుక్కుని తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం. కానీ ఈ మూగజీవులు అవి ఎవరిని అడగలేవు, కోరుకోలేవు. అటువంటి వాటికి మనం ఈ విధంగా హెల్ప్ చేస్తూ, సహాయం చేస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ, సకల జీవుల మనుగడకి మన వంతు కొంత ప్రకృతికి మనం తెలియజేస్తూ మన కృతజ్ఞతని ఆ విధంగా వెల్లడి చేద్దాం. మీరందరూ కూడా మీ ఇళ్లలో చిన్న చిన్న పాత్రల్లో నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండండి. వాటిని చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఒకరోజు మనం పెట్టితే వెంటనే వచ్చి తాగలేదని అనుకోకండి. అవి వెతుక్కుంటూ ఉంటాయి. మనకి కనిపించిన చోటల్లో అవి వాలి వాటిని స్వీకరిస్తాయి. 1-2 సార్లు అవి అలవాటు పడితే మన ప్రతిరోజు వచ్చి తీసుకుంటాయి. మనకి వాటి యొక్క ఆనంద హర్షాతిరేకాలని వ్యక్తం చేస్తూ మనకి ఆశీర్వచనాన్ని అందిస్తాయి.
నమస్కారం.